నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ కార్యక్రమాన్ని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ సౌజన్యంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి కె అనిత, జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ, నర్సాపూర్ పంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు శుభాకాంక్షలు తెలుపుతూ పూలదండలతో శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రతినిధి అపర్ణను ప్రత్యేకంగా అభినందిస్తూ ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని న్యాయమూర్తి కె అనిత మాట్లాడుతూ, వృద్ధులు అమ్మలను కన్న అమ్మలు అని, మన అమ్మలు నాన్నలు లేనిదే మనము లేమని, అమ్మ నాన్నలే మనకు మొదటి దైవమని, మనకు ఆది గురువులని, మనకు జన్మనిచ్చి అనేక కష్టాలను నష్టాలను సమస్యలను ఆకలిని అంతమొందించి మనలను అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసి సమాజంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే శక్తిని పంచిన మన అమ్మలు నాన్నలు అని, వారిని దైవంగా పూజించాలని, వృద్ధులు అని వారి పట్ల అలసత్వం వహిస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వృద్ధులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించబడతారన్నారు. అమ్మలను కన్నా అమ్మలు సంతోషంగా ఉండాలని, వారి కళ్లల్లో సంతోషాన్ని చూడాలని ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులను సంతోషపెడుతూ ఆప్యాయంగా పలకరించి వారి పక్కన కూర్చొని మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసి వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పలువురు సోషల్ వర్కర్స్, ప్రజా ప్రతినిధులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆఫ్ స్టేజ్ అనే దాని మీద కాన్సెప్ట్ ఉంది కాబట్టి తప్పకుండా మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు తల్లి. థీమ్ అలా ఉంది. పెన్షన్ రాపియాలా మాట్లాడింది ఇప్పుడే మేడం, అడిగాం మేము. అది కరెక్టే. సరే సరే సరే, మేము ఆ రిపోర్ట్ తీసుకొని పోతాం రమ్మని చెప్పింది మేడము. మన అదృష్టము ఈరోజు. కూర్చోండి మేడం.